शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటూ నా వీడియోలు చూస్తూ ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 29వ తారీఖు నుంచి 4వ తారీఖు జనవరి 4th జనవరి 2025 ఈ వారం రోజులు కూడా ఎలా ఉండబోతోంది, ప్లానెటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, 12 రాసుల్లో గ్రహాల ప్రభావం ఏ విధంగా ఇవ్వబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే, ఇప్పుడు చెప్తున్నట్టుగానే నేను మీ వాడ్రే ఆదినారాయణరావు. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే జాతకాలు కానీ ముహూర్తాలు కానీ ఇంత జాతకాల గురించి మాట్లాడుకుందాం. జాతకాల గురించి అయితే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు నాకు పెట్టండి. ఒకవేళ నేను షూటింగ్స్లో ఉన్న చిన్న బిజీలో జాతకాలు చెప్తూ ఉన్నా కూడా మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోవద్దు. లేకపోతే మీకు కింద కనిపిస్తున్నట్టే స్క్రోల్ అవుతుంటే దాని నెంబర్కే వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు ఏం కావాలనుకుంటున్నారో అది పెడితే నేను తప్పకుండా చెప్తాను. జనరల్గా ఏంటంటే చాలామందికి వివాహాలు కావట్లేదనో, లేకపోతే ముహూర్తాలు అంటే కొంతమందికి పిల్లల గురించి, విద్యలోను ఉద్యోగంలోను ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాటి ప్రాబ్లం ఏం లేదంటే వాటిని పరిష్కరించవచ్చు. మీ జాతకాల్లో ఎప్పుడు ఉంది ఏంటి అనేది కూడా జనరల్గా 99% అవి అవకాశాలు ఉంటే చూడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదండి, మా ఆది ఆస్ట్రాలజీ తరపున ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఉత్తరాయణం పుణ్యకాలం రాబోతోంది. ఇంకా అక్కడి నుంచి కూడా జనవరి తర్వాత నుంచి మాఘమాసం నుంచి మనకి ముహూర్తాలు ఉంటాయి, పెళ్లి ముహూర్తాలు, అలాగే ఉపనయన ముహూర్తాలు. అంటే మనం దక్షిణాయన పుణ్యకాలంలో చేస్తాం కదా, ఉత్తరాయణ పుణ్యకాలంలో చేస్తాం. ఉత్తరాయణ సూర్యభగవానుడు ఉత్తరాయణంలో ఉన్నప్పుడు చేస్తాం. ఉపనయనాలు అంటే ఒడుగులు, అలాగే గృహప్రవేశాల ముహూర్తాలు, ఇవన్నీ కూడా ఉంటాయండి. మీకు ఏమాత్రం కావాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదిస్తే, అంటే నేనే మీకు స్వయంగా మాట్లాడతాను, మీతోటి తెలుసుకుంటాను, మీకు ముహూర్తాలు చెప్తాను. అలాగే మ్యాచింగ్ కూడా చూస్తూ ఉంటాం. అంటే మ్యాచింగ్ అంటే భార్యాభర్తలు, అంటే వధువు వరుడు యొక్క జాతకాలు, పెళ్లి చేయొచ్చా చేయకూడదా, ఎలా ఉంటుంది అనేది మనం చెప్దాము. మీకు ఏమాత్రం తెలుసుకోవాలనుకున్న అవకాశం ఉన్నా మీరు మా ఆది ఆస్ట్రాలజీని ఏ అనేది మీరు సంప్రదించండి. తప్పకుండా నేనే మీకు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాను. ధనుర్రాశిలోనే భాగ్యాధిపతి రవి మీ రాశిలో ఉన్నాడు. అంటే ఏమవుతుందంటే తెలివిగా ఉండడము, ఆనందంగా ఉండడము, స్పీడ్గా ఉండడము, స్పీడ్గా నడవడము, స్పీడ్గా ప్రతి పనులను చేయడము బాగుంటుందండి. రవి విశేషంగా యోగిస్తాడు. కానీ జనరల్గా లగ్న రాశిలో రవి కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంటాడండి. ముఖం మీద ఇబ్బందులు కలిగించడము, చిన్న ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. కానీ సెకండ్ భావంలో ఎవరున్నారు? చంద్రుడు ఉన్నాడు. అష్టమాధిపతి అయ్యాడు కదా, అష్టమాధిపతి సెకండ్ హౌస్లో ఉన్నాడు. అయినా గురుదృష్టి, కుజదృష్టి చంద్రుడికి ఉంది. అంటే గాయకులకి బాగా ఉంటుందండి. వస్త్రాలు, ఆభరణాలు కొనుక్కుంటారు, విద్యలో బాగా రాణిస్తారు, ధనం విషయంలో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ఇంకా చెప్పాలంటే కుటుంబంలో వృద్ధి, గురుదృష్టి ఉంది కదండి చంద్రుడికి, కుటుంబంలో వృద్ధి కలగడము, చక్కటి మంచి ఆభరణాలు కొనుక్కోవడము, ఆ తర్వాత ఆభరణాల తర్వాత పాటు వస్త్రాలు బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే మీ శని శుక్రులు 3వ భావంలో ఉన్నారు. మీ శుక్రుడు మంచివాడు కాదు, 3వ భావంలో కొలిసి ఉన్నాడు. కాబట్టి దగ్గర ప్రయాణాలు మీకు చేయడానికి అవకాశం ఉందండి. మీ చెల్లెళ్ళకి వాళ్ళ ద్వారా మీరు చక్కగా శుభవార్తలు అనడము, వాళ్ళ ద్వారా మీకు శుభాలు కలగడము, అలాగే మీరు కూడా వాళ్ళ సహాయ సహకారాలు చేయడం ఎంతో ఉంది. మీ సిస్టర్స్ ద్వారానే మీకు కలిసి వస్తుంది. చూసుకోండి. వర్తమానంలో రాహు ఉన్నాడు కాబట్టి కొద్దిగా చదువు విషయంలో ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. కానీ కష్టాలతో కూడినటువంటి విదేశ పర్యటన చేస్తూ ఉంటాడని ఒక శాస్త్రంలో ఉంది. అందరికీ కాదండి, కానీ ఫోర్త్ భావంలో ఉన్నాడు కాబట్టి చదువు విషయంలో కొద్దిగా ఆటంకాలు కలిగించడము, తల్లిగారికి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది. అయినా పంచమ స్థానానికి శని చూస్తున్నాడు కాబట్టి మీ పిల్లల విషయంలో కొద్దిగా టెన్షన్స్ పడుతూ ఉండడానికి అవకాశం ఉంది. ఏదైనా 6వ భావంలో గురుడు ఉన్నాడు. 6వ భావంలో గురుడు మంచివాడేనండి. అంటే 6, 8, 12 స్థానాల కేంద్రాధిపత్య పాపి 6, 8, 12 స్థానాల్లో కూడా మంచే చేస్తాడని శాస్త్రం కూడా చెప్తుంది. సో ఏంటంటే మీకు భార్యాభర్తల విషయంలోనూ కొద్దిగా మీ పర్సనల్ విషయంలోనూ చదువు విషయంలో కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీకు మంచిగా జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శత్రుభయం లేకుండా, రుణాలు లేకుండా,
అంతే కదండి. ఆరోగ్యవంతులుగా చేసేవాడు కూడా గురుడే అవుతాడు. జనక ఆరోగ్యంలో గురుడు ఆరోగ్యవంతులుగా ఉండేది చేయడు అనమాట. కానీ సప్తమ స్థానాధిపతి బుధుడు 12 భావంలో ఉన్నాడు. 7వ భావాధిపతి 12 భావంలో ఉండడం అంటే అంత అభివృద్ధికరంగా ఏమి ఉండదండి. గురుదృష్టి ఉంది. గురుదృష్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే 12 భావాధిపతి కేంద్రాధిపతి పాప 12 కూడా ఉంటే మంచిగా చేస్తాడు. గురుదృష్టి ఉంది కాబట్టి శుభకార్యాలు, ధర్మకార్యాలు అన్నీ చేయడానికి అవకాశం ఉంది. మీ బిజినెస్లో డెవలప్ అవడము, మీ ఇంట్లో శుభకార్యాలు జరగడము, అలాగే మీ భార్యాభర్తల అనురాగం పెరగడం బాగుంటుంది. అష్టమ స్థానంలో కుజుడు మంచివాడా కాదండి. పంచమాధిపతి అష్టమ భావానికి వెళ్ళిపోవడం వల్ల యాక్సిడెంట్స్ అవుతాయి. మీకు మీ పిల్లలు కూడా యాక్సిడెంట్స్ అంటే అందరికీ అయిపోతాయండి, అందరికీ ఏం కావు, కానీ ఆ యాక్సిడెంట్స్ సూచిస్తున్నాయి. అది కూడా నీటి వలన గండ ఉండడానికే అవకాశాలు ఉన్నాయి. భాగ్యస్థానంలో కేతు, భాగ్యస్థానంలో గురుడు. సంపదలు పెరుగుతాయి కదండి. సంపదలు పెరగడంతో పాటు పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్య నదుల స్నానాలు. భాగ్యస్థానం దశమస్థానం నేను చెప్పేది. దశమస్థానం కూడా భాగ్యస్థానంలో సరే చూస్తున్నాడు, శుక్రుడు చూస్తున్నాడు కంటే భాగ్యం వృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది, డౌట్ లేదు. కానీ భాగ్యం స్లోగా అవుతుండే. కానీ దశమస్థానానికి గురుదృష్టి ఉంది, గురుదృష్టి ఉంది, కేతు కూడా ఉన్నాడు కాబట్టి చక్కటి ఉద్యోగంలో భద్రత ఉంటుందండి మీకు. అలాగే రాజకీయ రంగంలో ఉన్నాడు, పొలిటికల్ రంగంలో దశమస్థానం కూడా చూస్తాం కాబట్టి కేతు ఉండి గురుదృష్టి ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆరోగ్యం అంటే బాగా అంటే ఫేవరబుల్ కండిషన్స్ ఉండడానికి అవకాశం ఉన్నాయి వాళ్ళ జాతకాల రీత్యా. అలాగే దశమస్థానం కుజుడు కేతు ఉన్నాడు కాబట్టి దశమంలో గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉందండి. అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి భద్రత ఉంటుంది, బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకండి కలిసి వచ్చే కాలం. గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా అంతే. గవర్నమెంట్ కానీ అంటే కొంతమంది ప్రైవేట్ ఆర్గనైజేషన్లు చేస్తూ ఉంటారు. ప్రైవేట్ అంటే కొంతమంది బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ అంటే చూసారా, ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది, ప్రమోషన్స్ వస్తాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తానండి, వాళ్ళకి మంచి యోగవంతమైన కాలం అని ఖచ్చితంగా చెప్పచ్చు. అంతేకాకుండా 12వ భావంలో చంద్రుడితో కలిసి ఉంటే బుధుడు ఉన్నాడు. బుధుడిది గురుదృష్టి. అష్టమాధిపతి 12వ భావంలో ఉంటే జనరల్గా అంటే విదేశీ పర్యటన ఉంటుంది. అలాగే 12వ భావంలో కూడా చంద్రుడు అంటే జనరల్గా విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ దశమస్థానాధిపతి కూడా మీకు బుధుడు అవడం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అనమాట. 12వ భావంలో ఉండడం వల్ల గురుదృష్టి ఉంది. అంటే ఏంటంటే మీకు బుద్ధి బలాన్ని, జ్ఞాన సంపదని, అదృష్టాన్ని మీకు తోడుగా ఉంటుంది ఎప్పుడు కూడా. అంతేకాకుండా మీకు సన్మానాలు జరగడానికి అవకాశం ఉందండి. విదేశాలు వెళ్తారు, ఆ సన్మానాలు జరుగుతాయి. మంచి వాటికి మాత్రమే ధనం ఖర్చు చేస్తూ ఉంటారు తెలుసండి. మంచి వాటికి టెంపుల్స్కి వెళ్ళడము, చెరువులు బావులు తవ్వించడం కోసమో, అంటే అన్నదానం కోసమో, ఏదో విధంగా మీకు మంచి వాటికి మాత్రమే ధనం ఖర్చు అవడానికి అవకాశం మీకు బాగా ఉంది. మీ ధనురాశి వాళ్ళు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు. పదే ఎందుకు చెప్తుంటారండి, అమ్మవారు పూజించడం మీకు శుక్రుడు మంచివాడు కాదు కదా, అమ్మవారిని పూజించడం వల్ల ఆవిడకి ఆశీస్సులు ఎక్కువ ఉండాలి మనకి. మీకు ఉంటే ఏమవుతుందంటే ఆశీస్సులు అంటే కుంకుమ పూజ చేయించుకోవడము, అమ్మవారికి మీ ఇంట్లోనే సరే లలిత సహస్రనామాలు చేసుకోవడము, రోజు దీపారాధన చేయడము, 11 సార్లు అమ్మవారు 108 సార్లు అవి అంటే ఉంటాయి కదా అష్టోత్తరాలు, అవి చేసుకోవడం వల్ల అంటే కొంతమంది చండీ హోమం చేయించుకోవడం, ఇలాగా మీకు ఏ విధంగా వీలుంటే ఆ విధంగా అమ్మవారిని పూజిస్తే మీ రంగంలోనూ మీకు కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.